నో ఆపరేషన్, నో పెయిన్ కిల్లర్. చిన్న ఇంజెక్షన్ ద్వారా మోకాలు మరియు నడుము నొప్పులకు దీర్ఘకాలిక పరిష్కారం. డాక్టర్ ప్రకాష్ గుడిపూడి. 18 ఏళ్ల అనుభవం, 8,000కు పైగా హ్యాపీ పేషెంట్స్. సంప్రదించండి. ఎలైడ్స్ పెయిన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, హైదరాబాద్. విఠల్ గారు, గుడ్ మార్నింగ్. ఉచిత బస్సు ప్రయాణం. గుడ్ మార్నింగ్. ఉచిత బస్సు ప్రయాణం పైన ప్రధాని మోదీ వ్యాఖ్యలపై కాంగ్రెస్ బగ్గుమంటోంది. కొద్దిసేపటి కిందటే రవాణా శాఖ మంత్రిగా ఉన్న పొన్నం ప్రభాకర్ మీడియా సమావేశం కూడా పెట్టారు. అంటే ఉచిత బస్సు ప్రయాణం మహిళలకు వద్దంటారా? మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఇవ్వటాన్ని బీజేపీ జీర్ణించుకోలేకపోతుంది అంటున్నారు. అసలు ఏంటి మీ స్టాండ్ ఈ విషయంలో? అన్న, ముందుగా సత్యశాన మీకు అక్కడ ఉన్న ఇద్దరు మిత్రులకి అండ్ వీక్షకులకి గుడ్ ఆఫ్టర్నూన్ తెలియజేస్తూ, నమస్తే అన్న. ఉచిత పథకాలకి భారతీయ జనతా పార్టీ ఎప్పుడు వ్యతిరేకం కాదు. మేము కూడా మోడీ గారు అనేక రకాల కూడా గ్రామాల్లో కరోనా అప్పటి నుంచి కూడా 80 కోట్ల మందికి 5 కిలోల బియ్యం కావచ్చు, గోధుమలు కావచ్చు, దేశవ్యాప్తంగా 80 కోట్ల మందికి ఉచితంగా ఇస్తున్నారు. ఏది అవసరమో అది తప్పకుండా కేంద్ర గాని రాష్ట్ర ప్రభుత్వాలు ఇవ్వాలి. కానీ ఓట్ల కోసం కేవలం ఎన్నికల్లో గెలవడానికి మాత్రమే, ఏదో ఎన్నికల్లో లబ్ధి పొందాలని మాత్రమే, అది ఖజానాకు నష్టం చేసే రీతిలో లేదా కార్పొరేషన్లు అయితే కార్పొరేషన్ నష్టం చేతిలో అది ఒకవేళ నిర్ణయాలు ఉంటే అది రాష్ట్ర ప్రగతికి, దేశ ప్రగతికి మంచిది కాదు. మేము మహిళలకు ఉచితంగా ఇవ్వడం అనేది మేము వ్యతిరేకించడం లేదు. కానీ మోడీ గారు ఏం మాట్లాడారంటే, ఇండియా టుడే ఇంటర్వ్యూలో అక్కడ ఉన్నటువంటి సీనియర్ రిపోర్టర్ అడిగిన ప్రశ్నకి, ఈ కర్ణాటకలో, తర్వాత తెలంగాణలో, ఢిల్లీలో ఇట్లా ఉచిత బస్ సౌకర్యాలు కల్పిస్తున్నారు మహిళలకి, తద్వారా మరి మెట్రో మూతబడే పరిస్థితి వచ్చింది. మరి మెట్రో నగరాల్లో మెట్రోనే కీలకమైనటువంటి ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ కలిగినటువంటి సంస్థలు అవి నష్టపోతే మెట్రోలు బంద్ అవుతాయి కదా అనే దానిపైన మోడీ గారు స్పందించారు. దానిపైన ఎస్ కరెక్ట్, ఇట్లా మహిళలకి ఉచిత ప్రయాణాలు, ఉచిత ఫ్రీబీస్ ఇవ్వడం ద్వారా, మహిళలకు అని కాదు జనరల్ గా ఫ్రీబీస్ ఇవ్వడం ద్వారా మరి మెట్రోకు జరిగబోయే నష్టాన్ని ఎవరు భరిస్తారు అన్నటువంటి ప్రశ్న మోడీ గారు వ్యక్తం చేశారు. ఇక్కడ కూడా జరుగుతుంది ఏంటంటే, ఇప్పుడు ఆర్టీసీ ఉంది. గత కొంతకాలంలో 6 పథకాల్లో ఒకే ఒక పథకాన్ని వాళ్ళు అమలు చేశారు. ఎందుకంటే కేంద్ర రాష్ట్ర ఖజానా నుంచి ఇప్పుడే డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు, కార్పొరేషన్ ఏమైనా పర్వాలేదు. వాళ్ళ కార్పొరేషన్ కి సంబంధించినటువంటి ఈ 5-6 నెలల్లో జరిగినటువంటి నష్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం భరించాలి. ఉచితం అంటే ఏంటి దాని అర్థము? ఆ కార్పొరేషన్ కి డబ్బులు ఇవ్వాలి. ఎంతో కొంత ఇచ్చినట్టున్నారు కానీ పూర్తి స్థాయి నష్టాన్ని ఇప్పుడు ఇప్పటికే ఆ కార్పొరేషన్ నష్టంలో ఉంది. భవిష్యత్తులో కార్పొరేషన్ నష్టానికి పాల్పడితే మరి దానికి ఆర్టీసీ బంద్ అయ్యే అవకాశం ఉంది. ఒకవైపు మెట్రో నష్టాలుండే మెట్రో బంద్ అయితే, ఇంకోవైపు ఆర్టీసీ కూడా నష్టంలో భవిష్యత్తులో మరి ఆర్టీసీ బస్సులను పెంచుకోకుండా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచుకోకుండా, ఒకవేళ ఫెసిలిటీ తగ్గితే ఎవరికి నష్టం? మళ్ళీ అల్టిమేట్ గా ప్రజలకు నష్టం కదా. సో ఆ ఉద్దేశంతో మోడీ గారు స్పందించారు తప్ప మొత్తము ఈ పథకాలని వ్యతిరేకించినట్టు కాదు, మహిళలకు పథకాలను వ్యతిరేకించినట్టు కాదు. దాన్ని మరి కాంగ్రెస్ మిత్రులు ఎట్లా స్పందిస్తారో ఇంతకుముందే మాట్లాడినట్టున్నారు. మరి దానిపైన ముందుగా చెప్పాల్సింది ఏంటంటే, ఆర్టీసీ గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం రవాణా శాఖ మంత్రిగా ఉన్న పొన్నం ప్రభాకర్ ఆల్రెడీ రెస్పాండ్ అయ్యారు. అంటే మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించటాన్ని భారతీయ జనతా పార్టీ జీర్ణించుకోలేకపోతుంది. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించడం విషయంలో బీజేపీ దీన్ని వెల్కమ్ చేస్తుందా, వ్యతిరేకిస్తుందా? స్ట్రైట్ గా సమాధానం చెప్పాలని పొన్నం ప్రభాకర్ ఒక ప్రశ్న వేశారు, ఒక సవాల్ విసిరారు. స్పష్టంగా మేము చెప్తున్నా ఉన్నా, ఉచిత పథకాలకు మేము వ్యతిరేకం కాదు. కానీ దాని కన్స్ట్రక్టివ్ అండ్ క్యాపిటలిస్టిక్ నేచర్ లో ఉండాలి. ఆ పథకాలు ఏవైనా కన్స్ట్రక్టివ్ ఉండాలి, ప్రొడక్టివ్ నేచర్ లో ఉండాలి. మరి మహిళలకు ఆర్టీసీని ఏం చేయాలి? ఏం చేస్తారు? ఇప్పుడు ఆర్టీసీ మూసేస్తారా? అది పొన్నం ప్రభాకర్ గా ఆ విషయం చెప్పాలా? ఇప్పుడు ఆర్టీసీకి గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పుడు ఆర్టీసీలో ఎంత నష్టాల్లో ఉంది, ఈ 5-6 నెలల్లో ఎన్ని కోట్ల నష్టం వచ్చింది, ఆ నష్టాన్ని ఏ రకంగా పూరించిండ్రు, ఇప్పటికే దివాలా తీసిన అప్పుల పాలైన రాష్ట్రానికి ఈ అదనం నష్టాన్ని ఎట్లా భరిస్తారు? ఇవి కదా చెప్పాల్సింది రాష్ట్ర ప్రభుత్వం. చెప్పకుండా మా పైన దాడి చేస్తే. ఓకే, చరణ్ కౌశిక్ గారు, ఇందాక మంత్రి పొన్నం ప్రభాకర్ కామెంట్స్ పైన మీరు రెస్పాండ్ అయ్యారు, అలాగే జీవన్ రెడ్డి గారు కామెంట్స్ కూడా మీరు విన్నారు. అంటే మహిళల పట్ల భారతీయ జనతా పార్టీ విధానం, అలాగే ప్రధానికి ఈ స్థాయిలో గౌరవం ఉందా అని అడుగుతున్నారు. సతీష్ అన్న, నేనేమంటే, ఇప్పుడు ఈ మహిళల గౌరవం ఉందా లేదా, కాంగ్రెస్ పార్టీ మేము భారతీయ జనతా పార్టీ పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం లేదు. ఈ దేశంలో బేటీ బడావ్ అనేటువంటి అద్భుతమైన స్కీమ్ తీసుకొచ్చి ప్రతి గ్రామంలో, ఇవాళ ప్రతి గ్రామంలో మహిళా సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం ఏ రకంగా నిధులు
ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వంలో పనిచేస్తున్న అంగన్వాడీ కావచ్చు, స్త్రీ శిశు సంక్షేమ కార్యక్రమం కావచ్చు, అనేక కార్యక్రమాలను కూడా కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. రాష్ట్ర ప్రభుత్వంలో జీరో, ఒక రూపాయి కూడా వాళ్ళకి ఖర్చు ఉండదు. సో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న సంక్షేమ పథకాలన్నీ కూడా ప్రజలకు తెలుసు. నేనేమంటున్నా అంటే ఇవాళ ఆర్టీసీని ఇంకా కొన్ని రోజుల్లో ఇట్లనే దాన్ని వదిలిపెడితే దివాలా తీస్తే రేపు ఆర్టీసీ బస్సులకు మహిళలకు ఉచితంగా ఎట్లా బస్సులు నడిపిస్తారు, దానిపైన ఏమైనా రివ్యూ జరిగిందా? నేను మళ్ళీ చెప్తా ఉన్నాను, 5 నెలల కింద ఉన్నటువంటి నష్టాలు ఎంత ఆర్టీసీకి, ఇప్పుడున్న నష్టాలు ఎంత? ఇప్పుడు నిజంగా ఆర్టీసీ నష్టాలు తగ్గించుకోవాలంటే దేశవ్యాప్తంగా గత ప్రభుత్వం కూడా మనం చర్చించుకున్నాం సతీష్ అన్న చాలా రోజుల్లో. ఇవాళ కర్ణాటకలో 10 రూపాయలు తక్కువ ఉంటది డీజిల్, అది బీజేపీ ప్రభుత్వం తగ్గించింది. 1 లీటర్ కి దాదాపు 10 రూపాయల తక్కువ కర్ణాటకలో డీజిల్ దొరుకుతుంది. పెట్రోల్ కర్ణాటక 10 రూపాయలు తగ్గుతుంది. 5 నెలలు అయింది టీఆర్ఎస్, గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా దాన్ని ముట్టుకోలేదు. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు తగ్గించట్లేదు? డీజిల్ ఛార్జెస్ ఏకంగా 27 రాష్ట్రాలు ఒక రేట్ ఉంటే ఒక కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ లో ఇంకో రేట్ ఉంటది, 10 రూపాయలు ఎక్కువ ఉంటది. మన బార్డర్ లో చూడండి, ఇప్పుడు కర్నూలు గానీ విఠల్ గారు ఖచ్చితంగా ఈ రెండు ప్రస్తావిస్తాను. మీకు సంబంధించి 2 ప్రశ్నలు కాపాడే ప్రయత్నం ఎందుకు చేయట్లేదు? రైట్ ఖచ్చితంగా అది కూడా అడుగుతా. మీకు సంబంధించి 2 ప్రశ్నలు. ఇప్పుడు మీరు కానీ ప్రధాని మోదీ ప్రస్తావించిన ఢిల్లీ మెట్రో, అక్కడ ఇండియా కూటమిలో ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలో ఉంది, కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. అంటే వీళ్ళు అధికారంలో ఉన్న చోట ఈ పథకం అమలు అవుతున్న నేపథ్యాన్ని మీరు ఎత్తు చూపడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? మెట్రో కూడా ఆయా నగరాలకు మాత్రమే పరిమితం, రాష్ట్ర వ్యాప్తంగా మెట్రోలు లేవు కదా. మోడీ గారిని మళ్ళీ మీరు అవసరమైతే ప్లే చేయండి అన్న. ఇండియా టుడేలో వచ్చినట్టు ఒక ఇంటర్వ్యూనికి ఒక రిపోర్ట్ అడిగిన ప్రశ్నకి జవాబు చెప్పాడు. ఏమనంటే కొన్ని రాష్ట్రాలు, కర్ణాటక లాంటి, తెలంగాణ రాష్ట్రాలు లేదా ఢిల్లీ లాంటి రాష్ట్రాలు ఉచిత పథకాల ద్వారా మెట్రోకి నష్టం వాటిల్లుతుంది, దాన్ని సరిదిద్దే ప్రయత్నం మా ప్రభుత్వాలు చేయట్లేదు అన్నటువంటి ప్రశ్న. దాని ఇప్పుడు పొన్నం ప్రభాకర్ గారు అన్నట్టు, లేకపోతే జీవన్ రెడ్డి గారు అన్నట్టు మేము మహిళలకు వ్యతిరేకమని చెప్పలేదు మోడీ గారు ఎక్కడ కూడా. ఆ పథకాన్ని తీసేయమని కూడా చెప్పలేదు. మెట్రోని ఎట్లా కాపాడుకుంటారు, మెట్రో సంస్థనికి దానికి ప్రత్యామ్నాయంగా ఏం చేయాలి? కాంగ్రెస్ ప్రస్తావిస్తున్న 2వ అంశం ఏంటంటే, లేటెస్ట్ గా ఎన్నికలు జరిగిన ఆంధ్రప్రదేశ్ సంబంధించి అక్కడ సూపర్ 6 హామీల్లో భాగంగా తెలుగుదేశం పార్టీ ఇచ్చిన హామీల్లో ఇది కూడా ఒకటి ఉంది. మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఉచిత ఫ్రీ బస్సు ప్రయాణం. సతీష్ అన్న, ఒక మాట ఏంటంటే, మేము ఆ కామన్ వాళ్ళకు ఉన్నటువంటి జనసేనకు సంబంధించిన, టీడీపీకి సంబంధించినటువంటి మేనిఫెస్టోలో మేము భాగస్వామ్యం లేము. చాలా స్పష్టంగా వీఆర్ నాట్ పార్ట్ ఆఫ్ దేర్ మేనిఫెస్టో. సపరేట్ గా మేము జాతీయ స్థాయిలో ఉన్న మేనిఫెస్టోని మేము కట్టాము. ఎందుకంటే అక్కడ మాకు అధికారంలో వచ్చే అవకాశం లేదు. అక్కడ పొత్తుల్లో భాగంగా వాళ్ళు గెలుస్తారు, మేము తక్కువ సీట్లు గెలుచుకో పవర్ లోకి వచ్చే ప్రశ్న లేదు. మోడీ గారు ఒక విశాలమైన దృక్పథంతోటి ఇవాళ గ్రోత్ సెంటర్స్ ఏదైతున్నాయో వరల్డ్ లో, ఇండియాలో గ్రోత్ సెంటర్స్ ఏవైతున్నాయో, బాంబే కావచ్చు, చెన్నై కావచ్చు, బెంగళూరు కావచ్చు, హైదరాబాద్ కావచ్చు, ఢిల్లీ కావచ్చు, వీటిని మెట్రో సంస్థని కాపాడుకోకపోతే మళ్ళీ ట్రాఫిక్ జామ్ అవుతుంది. ట్రాఫిక్ జామ్ అయితే ఆయా రాష్ట్రాలు ఉన్నటువంటి గ్రోత్, పట్టణాల్లో, నగరాల్లో, మహానగరాల్లో ట్రాఫిక్ జామ్ అయితే అల్టిమేట్ గా గ్రోత్, దాని డెవలప్మెంట్ మీద ఎఫెక్ట్ పడుతుంది. మెట్రోని కాపాడుకునేటువంటి ఉద్దేశంతో చెప్తే మహిళలకు వ్యతిరేకమైన వీళ్ళు చరణ్ కౌశిక్ గారు, మహిళలకు మేము ఆర్టీసీ నష్టాలకు గురవుతుంది అంటున్నారు. అయితే గత 5 నెలల్లో మేము అధికారంలోకి వచ్చిన తర్వాత 1500 కోట్లు రీఎంబర్స్ చేశాము మహాలక్ష్మి పథకం కింద అని లెక్కలు కూడా చెప్తున్నారు. నేను అదే చెప్తున్నా, ఆర్టిస్ట్ రియంబర్స్ ఖర్చు మన చరణ్ భాయ్ చెప్తా ఉన్నాడు. నేను అధికారికంగా వైట్ పేపర్ రిలీజ్ చేయమని చెప్తా ఉన్నాను. ఇచ్చారు నాకు ఇన్ఫర్మేషన్ అయితే 20-30 కోట్లు ఎంతో ఇచ్చినట్టు ఉన్నారు. మీరు రేవంత్ రెడ్డి, సీఎం రేవంత్ రెడ్డి స్టేట్మెంట్ చేశారు దీనికి సంబంధించి. నేను ఏమంటున్నట్టే చరణ్ భాయ్కి డైరెక్ట్ సూటి ప్రశ్న చేస్తున్నా, మీరు ఎందుకు డీజిల్ ప్రైస్ తగ్గించారు? డీజిల్ ప్రైస్ కర్ణాటకలో మేమే చర్చ చేసినా ఈ విషయంలో బసవరాజ బొమ్మాయి గారు అక్కడ ఉన్నప్పుడు మీరు చెప్తున్నారు కదా, మేము కేసీఆర్ గారు చర్చ సంబంధించి ఇక్కడ తెలంగాణ రాష్ట్రం ఎక్కువ ఉంది, మా కాంగ్రెస్ వచ్చిన తర్వాత కర్ణాటకలో డీజిల్ పెట్రోల్ తగ్గినాయని చెప్పి మేమే చర్చ చేసినాం ఈ స్టూడియోలో. మీరు వచ్చిన తర్వాత పెట్టిన భారతీయ జనతా పార్టీ ఉన్నప్పుడు అన్ని రాష్ట్రాల్లో ఐక్యం ఉంది కదా రేట్లు. మీరు ఎక్కడ వేసిన రేట్లు అనవసరంగా కాంగ్రెస్ పార్టీకి చాలా సూటి ప్రశ్న ఇస్తున్నా. కర్ణాటకలో అక్కడ 10 రూపాయలు మా బొమ్మాయి గారే అప్పుడు మా బీజేపీ ప్రభుత్వం ఉన్నప్పుడే డీజిల్, పెట్రోల్ అండ్ డీజిల్ ధర తగ్గించింది, దేశవ్యాప్తంగా తగ్గించింది బీజేపీ అధికార ప్రభుత్వంలో. ఒక్క తెలంగాణలో ఈ రోజు కూడా పెట్రోల్ డీజిల్ పైన అదనంగా 10 రూపాయలు వస్తుంది. అంటే మరి విఠల్ గారు ఇప్పుడు కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత పెంచలేదు కదా, ఆర్టీసీ కాపాడబడుతుంది కదా, మీరు తీసుకున్న నిర్ణయం కంటిన్యూ అవుతుంది కదా.
ఎందుకు తగ్గించట్లేదు డీజిల్ పైన మీరు? ఓకే ఓకే డీజిల్ అండ్ పెట్రోల్ పైన ఎందుకు తగ్గించట్లేదు రైట్ 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 అసలు మీరెందుకు తగ్గిస్తలేరు? Right, right, అదే thank you. అక్కడ తక్కువ ధరకు వస్తా ఉంటే మీరు ఎక్కువ కేంద్ర ట్యాక్స్ చేస్తున్న పెట్టుకోవడం కూడా ప్రధానంగా సమస్య కదా. మీరు తక్కువ చేసుకోవచ్చు మీరు. రైట్ థ్యాంక్ యూ. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ₹1 బియ్యం ఏదైతుందో కేంద్రం ఇస్తున్నట్టు రైట్ థ్యాంక్ యూ విఠల్ గారు.